హై వ్యూవర్స్, మనం ఎంతో పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానంలో మరొక స్కామ్ బయటికి వచ్చింది. ఎక్కడెక్కడి నుంచో ఎందరో భక్తులు దేవుని దర్శించుకోవడానికి ఎంతో విశ్వాసంతో స్వచ్ఛమైన మనసుతో అక్కడికి వస్తుంటారు. కానీ రోజు రోజుకి ఇలాంటి న్యూస్ బయటికి వస్తున్నప్పుడు మన మనసు తల్లడిల్లదా? ఇలాంటి విషయాల పట్ల నాకైతే మాట్లాడాలనైతే ఖచ్చితంగా అనిపిస్తుంది. రీసెంట్గా మనం చూసుకోవచ్చు, శ్రీవారికి ఇచ్చే లడ్డు ప్రసాదంలో కూడా కల్తీ జరిగింది. సరే, ఇది జరిగింది, మానసికంగా చాలా మంది భక్తులు ఎఫెక్ట్ అయ్యారు. కానీ ఆ తర్వాత కొన్ని రోజులకే ఆ టెంపుల్లో 20 సంవత్సరాల నుంచి పనిచేసే క్లర్క్ రవికుమార్ ఆల్మోస్ట్ కొన్ని కోట్ల దేవుడి హుండీ సంపదను దోచుకున్నాడనే వార్తలు కూడా మనం విన్నాం. సరే, ఇది జరిగింది. మరి ఇవాళ ఒక కొత్త స్కామ్ బయటికి వచ్చింది. శ్రీవారిని దర్శించుకోవడానికి ఎందరో విఐపి భక్తులు వస్తుంటారు కదా, వాళ్ళకి ఇచ్చే ప్యూర్ సిల్క్ వస్త్రాలలో కూడా కల్తీ జరిగిందనే వార్తలు బయటికి వచ్చాయి. 2015 నుంచి 2025 వరకు ఇక్కడికి వచ్చే విఐపి భక్తులకి ప్యూర్ సిల్క్ వస్త్రాలు ఇస్తుంటారు కదా, అవన్నీ క్వాలిటీ కాదు, క్వాలిటీ లెస్ అనే వార్తలు బయటికి వచ్చాయి. అండ్ ఇందులో ఆల్మోస్ట్ కొన్ని కోట్ల స్కామ్ జరిగిందనే వార్తలు కూడా ఇప్పుడు మనకు వినిపిస్తున్నాయి. అసలు ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రానికి ఒక భక్తుడు మనసా వాచ కర్మ అన్ని పక్కన పెట్టేసి ఎంతో ఇష్టంగా అక్కడికి వెళ్ళి దేవుని దర్శించుకుంటారు. కానీ దేవుని సన్నిధిలో కూడా ఇలాంటి అపరాధాలు చేస్తున్నారంటే ఇలాంటి వాళ్ళని ఎలా శిక్షించాలి? అసలు మన నమ్మకము, మన ఆచారము, మన విలువలే కదా భగవంతుడు. మరి భగవంతుడు సన్నిధిలో వీళ్ళకి ఇలాంటివి చెయ్యాలని ఎలా వస్తుందండి ఆలోచన? నాకైతే వీటి పట్ల మాట్లాడాలని అయితే మనస్ఫూర్తిగా అనిపించింది కాబట్టి మీ దాకే తీసుకొచ్చాను. బట్ ఇలాంటి వాళ్ళని ఎలా కరెక్ట్ చేయాలి, మన సిస్టంలో ఉన్న అవకతవకల్ని ఎలా మనం స్ట్రిక్ట్ చేసుకుంటే ఇలాంటి సన్నిధిలో ఇలాంటి అపరాధాలు జరగవని మీరు అనుకుంటున్నారో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ఈ రీల్ని చాలా మందికి షేర్ చేయండి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆ విలువలు తెలియాలి.